హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో డిచ్పల్లి ముదిరాజుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ కాసాని వీరేష్ ముదిరాజ్ గారు నిజామాబాద్ మరియు రాష్ట్ర ముదిరాజులను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో మత్స్యశాఖ మరియు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ముదిరాజ్ సంఘాలను కలుపుకొని తెలంగాణ తొలి అమరుడు పోలీస్ కిష్టన్న వర్ధంతి డిసెంబర్ 1 నాడు ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు ఉన్న NH-44ని దిగ్బంధం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ముదిరాజుల హక్కుల కోసం జరగబోయే ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా ముదిరాజులందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా యొక్క ముఖ్య నాయకుల సమావేశం ఈ రూరల్ ప్రాంతంలో డిచ్పల్లి వేదిక పైన జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమము, నిజామాబాద్ జిల్లా కార్యవర్గం తీసుకున్నటువంటి ఈ యొక్క మీటింగ్కి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ముదిరాజ్ ప్రముఖుల ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో బీసీలో వాళ్ళ యొక్క పాత్ర, అలాగే ముదిరాజుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఏ విధంగా మనం కంటెస్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద చర్చ జరిగింది. బీసీ రిజర్వేషన్ బిల్లుని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని, అలాగే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి అన్ని పార్టీలకు కోరేది ఏంటంటే, చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ వచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే మీ యొక్క చిత్తశుద్ధి ఈ లోకల్ బాడీస్లో మీరు ఇచ్చే టికెట్లను బట్టి ఉంటుంది. దాంట్లో భాగంగానే ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క జిల్లా మరియు మండల కార్యవర్గాలు గ్రామ స్థాయిలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి కుల సంఘ పెద్దలతోటి చర్చించి ఖచ్చితంగా ఒక వ్యక్తిని ఎన్నుకునే విధంగా ప్లాన్ చేసుకొని ఈ యొక్క లోకల్ బాడీస్లో సర్పంచ్లు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఇవన్నిట్లలో కూడా అత్యధికంగా సీట్లు గెలుచుకోవాలంటే అందరి యొక్క మన్ననలు పొంది అక్కడ ఉన్నటువంటి మంచి నాయకుడిని ఎంచుకునే ప్రక్రియను ప్రతి గ్రామం నుంచి ఐడెంటిఫై చేసే కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో ఆ యొక్క జిల్లా ముదిరాజ్ మహాసభ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ కూడా నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ చాలామంది ప్రముఖులు గ్రామం నుంచి, ప్రతి గ్రామం నుంచి వాళ్ళ యొక్క ప్రతినిధులు, అందరి ప్రతినిధుల సమక్షంలో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే చాలా రోజులుగా BCD నుంచి BCAలోకి ఏదైతే జీవో ఉందో, GOMS నెంబర్ 15, ఆ GOMS నెంబర్ 15ని ఖచ్చితంగా అమలు పరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్తో పాటు, ఆ రిప్రజెంటేషన్లో ఏంటంటే డిసెంబర్ 1 లోపు ఆ యొక్క జీవోని అమలుపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో డిసెంబర్ 1వ తారీఖు రోజున ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు నేషనల్ హైవే పైన నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ చేపడుతుందని తెలియజేస్తూ, దానికి సంబంధించి ప్రతి ముదిరాజ్ బిడ్డ రోడ్డుపైకి వచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలియజేసే కార్యక్రమం తెలియజేయాలని, దాంట్లో భాగంగానే బీసీలకు రావాల్సినటువంటి చట్టసభలతో పాటు లోకల్ బాడీస్లో కూడా రిజర్వేషన్స్ ఉండాలి. జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్ అమలు పరిచేందుకు ఏదైతే లోకల్ బాడీస్కి సంబంధించి అందరూ మాట్లాడుతున్నారు, దాంతో పాటు చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఉండాలి. దానికోసం కార్యాచరణలో భాగంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా బేషరతుగా ఆ యొక్క వాదానికి మద్దతు తెలియజేయాలని, దాంతో పాటు ముదిరాజులు ఆ యొక్క బీసీ ఉద్యమంలో ముఖ్య పాత్ర మరియు నాయకత్వం వహించాలని ఈ యొక్క జిల్లా కార్యక్రమాల ద్వారా జిల్లాలోని ప్రతి నాయకుని కోరడం జరుగుతుంది. ఎందుకంటే బీసీ ఉద్యమంలో కూడా మనం ఉండకపోతే బీసీ రిజర్వేషన్స్ వచ్చినా కూడా ముదిరాజులకి సరైన న్యాయం జరగదు. నాయకత్వం లేని పక్షంలో కొంతమందికే అది జరుగుతుంది. తెలంగాణ యాజిటేషన్లో ముందున్నా కూడా నాయకత్వ లోపం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సరైన
ప్రాతినిధ్యము బీసీలకు కానీ మరి ముఖ్యంగా ముదిరాజులకి లభించలేదని ఈ యొక్క దశాబ్ద కాలంలో మనం చూసాము. అందులో భాగంగానే రేపు రాబోయే రోజుల్లో బీసీ రాజ్యం ఏర్పడిన అందులో బీసీలో మరి ముఖ్యంగా అత్యధిక శాతం ఉన్నటువంటి ముదిరాజుల పాత్ర కూడా ఉండాలి. కాబట్టి అది ఉండాలంటే ముదిరాజులు ముఖ్య పాత్ర పోషించాలి, నాయకత్వం వహించాలి. ప్రతి గ్రామం నుంచి కూడా ఈ యొక్క నినాదం తీసుకురావాలి. ఆ బీసీలకు రిజర్వేషన్స్ వచ్చే వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉండాలి. దాంతో పాటు బీసీలలో అత్యంత కష్ట పరిస్థితిలో ఉన్నటువంటి ముదిరాజులకు బీసీడీ నుంచి బీసీఏకి ఇచ్చినటువంటి జీవోని కూడా త్వరితగతిన అమలు పరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మనము ఉద్యమం ద్వారా నిరసనల కార్యక్రమాలు కూడా చేపడతామని తెలియజేస్తూ ఈ యొక్క సమావేశంలో చాలా విషయాలు చర్చలు జరిగినాయి. బీసీ రిజర్వేషన్ కానివ్వండి, బీసీ డి నుంచి ఏలోకి రావాల్సినటువంటి ముదిరాజుల యొక్క న్యాయమైన కోరికతో పాటు ఆ GOMS నెంబర్ 15 కూడా యథావిధిగా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఆ ఇంప్లిమెంటేషన్ కార్యక్రమం కూడా త్వరగా జరగాలని, డిలే చేయడం వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ, అలాగే బీసీల యొక్క రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో జనాభా దామాషా పద్ధతిలో పెరగాలి. ఏదైనప్పటికీ 42% రిజర్వేషన్ ఇచ్చినా కూడా దాన్నైనా ఇంప్లిమెంట్ చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన పార్టీలకు ఈ యొక్క బిల్లుకి మద్దతు ఇవ్వండి, ఈ బిల్లుని ఆమోదింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే బీజేపీ ఎంపీలను కూడా మేము కోరేది ఏంటంటే, మీరు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ 9th షెడ్యూల్లో పెట్టే విధంగా మీ ఈ యొక్క కార్యాచరణ ఉండాలి. మాటలలో కాకుండా చేతల్లో ఉండాలని అన్ని పార్టీలను కూడా కోరడం జరుగుతుంది. లేని పక్షంలో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో బీసీల యొక్క ఉద్యమం రాబోతుంది. దానికి మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేనికైనా కొద్దిగా లిమిటేషన్ ఉంటుంది. మనం సమయం ఇస్తున్నాం. డిసెంబర్ 1వ తారీఖు వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బీసీడీ నుంచి ఏకి మార్చినటువంటి GOMS నెంబర్ 15 ఇమీడియట్గా మీరు ఇంప్లిమెంట్ చేసే కార్యాచరణ తీసుకోవాలి. లేని పక్షంలో డిసెంబర్ 1వ తారీఖు రోజు నుంచి మా కార్యాచరణ ఉంటుంది. ఆ రోజు 1వ తారీఖు రోజున మన తెలంగాణ తొలి అమరుడైనటువంటి పోలీస్ కిష్టయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆ కార్యాచరణ తీసుకోబోతున్నాము. ధర్నా కార్యక్రమంలోనే మా తదుపరి కార్యాచరణ కూడా ఉంటుందని తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి వివిధ మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ముదిరాజ్ ప్రముఖులకు అందరితోటి కూడా మేము కోరేది ఏంటంటే, మీరు మీ పిల్లల్ని చదివిపియండి. డిగ్రీ వరకు ఖచ్చితంగా చదివించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల పైన ఉండాలని. ఎందుకంటే చాలా వరకు డ్రాప్ అవుట్స్ మనకి 10th ఇంటర్లో నుంచి మనల్ని బయటికి అయిపోతున్నారు. చదువు లేక చాలా వరకు నిరుద్యోగంతో పాటు పేదరికంలోనే మగ్గుతున్నారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే సరైన విద్య లేకపోవడం. దాంతోపాటు ఇక్కడ రాష్ట్రంలో ఈ యొక్క తాగుడికి బానిస అయ్యే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఎక్కువగా యువత, మరి ముఖ్యంగా ముదిరాజ్ సమాజం అందులో నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ పరిధిలో ఉన్నటువంటి సంఘంతో పాటు, మండల పరిధిలో ఉన్నటువంటి సంఘంతో పాటు జిల్లా కార్యవర్గాన్ని కూడా కోరడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో మన జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క తాగుడికి బానిసై వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దాంతోపాటు వాళ్ళ ఆరోగ్యంతో పాటు వాళ్ళ కుటుంబ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఆలోచింపజేసి వాళ్ళని మంచి మార్గంలో నడిపించే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పత్రికా విలేకరులకు మరియు మీడియా ప్రతినిధులందరికీ కూడా వేడుకునేది ఏంటంటే, బీసీల యొక్క నినాదాన్ని, బీసీలకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి హక్కులతో పాటు ముదిరాజులకు జరగాల్సినటువంటి న్యాయమైనటువంటి ఆ యొక్క మూవ్ ఫ్రమ్ బీసీడీ నుంచి బీసీఏలోకి మార్పు కోసము ఏదైతే మేము ఉద్యమం చేస్తున్నామో దానికి మీ యొక్క సంపూర్ణ మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.